హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. నేను ఎంఎన్‌పి రాజుని మాట్లాడుతున్నాను. మన భారతదేశానికి, సనాతన ధర్మానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా 2014 నుంచి మనకి ఒక విధంగా మంచి రోజులు వచ్చినాయని చెప్పచ్చు. 2014లో అప్పటి బీజేపీ ప్రెసిడెంట్ రాజ్నాథ్ సింగ్ గారు ఎక్కడో ఉన్న మోడీ గారిని 2014 ఎలక్షన్కి ప్రచార సారథుల కింద అపాయింట్ చేయటం, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద డిక్లేర్ చేయటం అనేది ఒక మరుపురాని సంఘటన. అట్లాగే ఆ బాధ్యతలు ఎత్తుకున్న శ్రీ మోడీ గారు దగ్గరగా 450 పబ్లిక్ ర్యాలీస్లో పార్టిసిపేట్ చేసి చిన్న మీటింగ్లు 5,000 వరకు ప్రజలను ఇంటరాక్ట్ అవుతూ ఒక విధంగా అద్భుతంగా ప్రచారంలో పాల్గొన్నారు. 437 బహిరంగ సభల్లో ఎప్పుడూ కూడా ఆలస్యంగా వెళ్ళిన దాఖలాలు లేవు. ఒక్క పబ్లిక్ మీటింగ్ కూడా ఆలస్యంగా వెళ్ళలేదు. అది కంప్లీట్ అయిన వెంటనే రాజ్నాథ్ సింగ్ గారికి అప్పచెప్పి మీరిచ్చిన కార్యక్రమం పరిపూర్ణం చేశానని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ ఆయనకి ఇచ్చేసి గుజరాత్ వెళ్ళిపోయారు. ఆ భగవంతుడి దయ వల్ల భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో నెగ్గి మొట్టమొదటిసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి భారతదేశం విలువ, సనాతన ధర్మం యొక్క విలువ ప్రపంచంలో గుర్తింపు రావటం జరిగింది. అట్లాగే తర్వాత 10 సంవత్సరాల్లో కూడా మరిచిపోలేని సంఘటనలు జరిగినాయి. అదేంటంటే 2017లో యూపీలో 300 ఎమ్మెల్యేలు నెగ్గి సీఎంని ఎవరిని చేస్తారనే డైలమాలో ప్రజలంతా ఉంటే అనుకోని విధంగా ఒక అద్భుతంగా యోగి గారిని సీఎంగా సెలెక్ట్ చేయడం అనేది అది భగవంతుడి కృప అనుకోవాలి. ఎవరూ ఊహించలేదు. ఆయన సీఎం క్యాండిడేట్ రేస్లో కూడా లేరు. అలాంటి గొప్ప వ్యక్తిని ఐడెంటిఫై చేసి మోడీ, అమిత్ షాలు యూపీకి సీఎంగా చేయటం అనేది కేవలం భగవత్ కృప మాత్రమే. ఎందుకంటే 80 సీట్లు ఉన్న యూపీ ఏమాత్రం చెదిరిన భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఉండటం అనేది అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం అంటే అది కేవలం ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడి కృప అయి ఉంటుందని నా అభిప్రాయం. అట్లాగే 2019లో జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ని తీయటం అనేది కూడా భారతీయులకి ఒక మంచి కార్యక్రమం. ఎవరు ఊహించని సంఘటన అది. అట్లాగే రామాలయం కట్టడం, అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మని సీఎంగా చేయటం కూడా రెండో అద్భుతమైన కార్యక్రమం అది. ఎందుకంటే భారతదేశానికి 3 రాష్ట్రాలు చాలా ఇంపార్టెంటు. దాంట్లో అస్సాం, వెస్ట్ బెంగాల్, పంజాబ్. ఎందుకంటే పక్క రాష్ట్రాలలో చేసే కార్యక్రమాలకి అడ్డు వేయాలంటే ఈ 3 రాష్ట్రాల్లోనే బీజేపీ పరిపాలించాలి. అలాంటి రాష్ట్రాల్లో అస్సాం అనేది బార్డర్ స్టేటు. దగ్గర 2,000 కిలోమీటర్ల పైన ఉన్న బంగ్లాదేశ్తో పంచుకున్న ప్రదేశం అది. అలాంటి ఏరియాలో అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ ఏర్పడటం వల్ల అక్కడ కానీ యూపీలో కానీ మన ధర్మాన్ని పరిరక్షిస్తూ మొహమాటాలు లేకుండా హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి కోసం నిలబడటం అనేది అది ఊహించని సంఘటన అది. ఎందుకంటే హిందువులకి ఎంత అన్యాయం జరిగినా పట్టించుకొని 70 ఏళ్ళలో ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకోవటమే కాకుండా ఎదురొడ్డి నిలబడి ఇంప్లిమెంట్ చేసిన ఈ ఇద్దరిని మనం అభినందించాలి.
ఎందుకంటే మనకి కలియుగంలో సంబల్ అనేది ఉంటుంది. ఆ సంబల్లో భగవంతుడు కలియుగం దైవం అక్కడి నుంచే వచ్చి ఈ భూమండలాన్ని పరిపాలించాడని మన పురాణాల్లో చెప్పారు. అలాంటి సంబల్లో 1978లో మారణకాండ జరిగి 190 మంది హిందువుల్ని చంపేస్తే దిక్కు ముక్కు లేకుండా అయిపోయింది. ఆ సంబల్లో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా ముస్లింలు ఆక్యుపై చేసి అసలు అక్కడ హిందూ దేవాలయాల యొక్క ఆనవాళ్ళు లేకుండా చేశారు. అలాంటిది అనుకోని చిన్న సంఘటన వల్ల సంబల్లో ఆ గుడులన్నీ తవ్వించి దానికి పూర్వవైభవం తీసుకురావాలని ప్రతిజ్ఞ చేయడం అనేది గొప్ప విషయం. అంతేకాకుండా 1978లో జరిగిన అరాచకాలని మళ్ళీ రీఓపెన్ చేసి దానిని కోర్టు మెట్లెక్కించడం అనేది అద్భుతమైన విషయం. ఎందుకంటే 210లో ఆ 50 మంది నిర్దోషులుగా సాక్ష్యాలు లేక నిర్దోషులుగా బయటకు వచ్చినప్పుడు జడ్జి గారు ఇంతకంటే అన్యాయం ఏమి ఉండదని ఆక్రోశించారు. ఎందుకంటే ఆ విధంగా కాంగ్రెస్ పరిపాలించింది. అలాంటి సంఘటనను కూడా రీఓపెన్ చేసి ఎదరికి తీసుకురావడం అనేది ఒక అద్భుతమైన విషయం. ఈ అన్నిటిని బట్టి చూస్తామంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా సనాతన ధర్మ స్థాపనకి మొట్టమొదటి అడుగు 2014లో పడిందని నేను అనుకుంటున్నాను. అట్లాగే మనం ఇప్పుడున్న హిందువులందరి యొక్క పూర్వీకులు వారియర్స్, ధైర్యవంతులు. ఎందుకంటే ధైర్యవంతులు వారియర్స్ మట్టుకే హిందువులుగా మిగిలారు. పిరికి వాళ్ళందరూ ఇతర మతాల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే కత్తికి భయపడి, ప్రలోభాలకు భయపడి వెళ్ళిపోయారు. అలాంటి ధైర్యవంతుల వారసులమై మనం ఉండి కూడా సనాతన ధర్మం గురించి ఆలోచించకుండా, సనాతన ధర్మానికి ఏ విధంగా మనం సపోర్ట్ చేయకుండా నిర్వీర్యం అయిపోయాం మనం. దానికి కారణం పరిపాలకులు. అలాంటి టైంలో వచ్చి మోడీ గారు గత 10 సంవత్సరాలుగా ఆయన చేసే కార్యక్రమాల వల్ల హిందువుల్లో చైతన్యం వచ్చింది. చాలామందిలో చైతన్యం వచ్చి రోడ్డు మీదకి వచ్చి నేను హిందువుని, నా సనాతన ధర్మాన్ని నేను రక్షించుకుంటాను అని ఈ విధంగా పోరాటం అంటే చాలా గొప్ప విషయం. మన రాష్ట్రాల్లో చూస్తున్నాం. శివశక్తి కానీ, హిందూ రాష్ట్ర సమితి కానీ, అలాగే భరతవర్ష కానీ, చిత్రగుప్త కానీ, న్యూస్ అఖండ కానీ, ఇలాంటివన్నీ నేషనల్ హబ్ కానీ, ఇవన్నీ కూడా రాకాలోకం, ప్రేమ్ టాక్స్, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ధైర్యంగా ఏమి ఆశించకుండా సనాతన ధర్మాన్ని స్థాపించడానికి, సనాతన ధర్మం యొక్క విధి విధానాలు చెప్పడానికి కానీ సొంతంగా యూట్యూబ్లు పెట్టుకొని ప్రొద్దుట నుంచి సాయంత్రం వరకు మనని ఎవేకిం చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఒక అద్భుతం. ఇలాంటి టైంలో మన ఇళ్లలో ఉన్న వాళ్ళం కూడా ఏదో విధంగా ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేసి వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలి. రాజకీయంగా, రాజకీయంగా, ఫైనాన్షియల్గా, అట్లాగే కోర్టు ద్వారా కూడా ఒక మంచి ఎకో సిస్టమ్ డెవలప్ చేసి వాళ్ళ సపోర్ట్గా ఉంటే ఎంతో బాగుంటుందని మా అభిప్రాయం. ఈ విషయం నిమిత్తం మన ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని కలిసాము. ఆయన కూడా యోగి గారిలాగా డైనమిక్ లీడరు. 2028లో మన భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఆ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ కింద ఉండి ఆయన కూడా ధర్మ సంస్థాపనలో ఒక బలమైన అడుగు వేస్తారని మన యొక్క ఆకాంక్ష. అది జరగాలని కోరుకుంటున్నాము. మనకు ఇప్పుడు యోగి, హేమంత్ బిశ్వ శర్మ, మోడీ, అమిత్ షా ఇలాంటి గొప్ప లీడర్లు ఉన్నారు. వీళ్ళు సెకండ్, థర్డ్ జనరేషన్ కూడా తయారు చేస్తున్నారు. ఏబీవీపీ నుంచి కానీ, ఆర్ఎస్ఎస్ నుంచి కూడా కానీ. వాళ్ళంతా డెడికేటెడ్ లీడర్స్. ఏం ఆశించకుండా దేశ సౌభాగ్యానికి, దేశ ప్రతిష్టను పెంచడానికి, సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయడం గొప్ప గొప్ప యువనాయకులు వచ్చారు. అట్లాగే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు భారతదేశం అంటే ఏంటో తెలిసింది.
సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే కాకుండా అభివృద్ధిలో కూడా మనం ఇప్పుడు 10వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చాం. ఇక 2 ఇయర్స్లో 3వ స్థానానికి వెళ్తాము. 15-20 సంవత్సరాలు అయితే మొట్టమొదటి స్థానానికి వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ విధంగా మన అందరూ సహకారం ఉండాలి. అట్లాగే మన పిల్లల్ని మటుకి సనాతన ధర్మానికి దగ్గరగా పెంచాలనేది నా విజ్ఞప్తి. ఎందుకంటే ఇంట్లో సాయి దీపక్ గారు కానీ మన సద్గురు గారు చెప్పినట్టు ముందు మన ఇంట్లో వాళ్ళని హిందువులుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని తొలి గురువు అంటారు. ఎట్టి పరిస్థితుల్లోని పిల్లల్ని మటుకి హిందూ మతం యొక్క గౌరవంగా హిందూ మతాన్ని టోటల్గా ఫాలో అయ్యేటట్టుగా చేయాలి. లేకపోతే లవ్ జిహాదులని అవని ఇవని చాలా దారుణాలు జరుగుతున్నాయి ఇప్పుడున్న కాలంలోని. వాటిలన్నీ అరికట్టాలంటే ముందు మన ఇంట్లో ధర్మాన్ని కాపాడేటట్టుగా పిల్లల్ని సనాతన ధర్మానికి అనుకూలంగా తయారు చేసుకోవాలి. బయట కార్యక్రమాలు చేయడానికి అనేక మంది ఎదరికొచ్చి చేస్తున్నారు. కాబట్టి హిందువులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇంట్లో మీ పిల్లలకి చదువు సంధ్యలతో పాటు ధర్మాన్ని పాటించేటట్టుగా చేయండి. చిన్నప్పుడే భగవద్గీత, రామాయణం, భారతం చదివించి దాంట్లో గొప్పతనాన్ని తెలియజేయాలి. సృష్టే దైవం అనేది మనం వాళ్ళకి నేర్పి మన హిందూ ధర్మాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.